ఆ! మళ్ళీ ఆ! మళ్ళీ ఆ మనస్సుని డిటరేట్ అయిపోతుందని కాంట్రరీ థాట్ చెప్తున్నారు. నువ్వు అది నువ్వు నీ నేననేది. లైఫ్ చూసుకో. చిన్నప్పుడు ఉన్నటువంటిది ఒక ఏజ్ లో తగ్గిపోతుంది. ఇంకొంచెం పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మైండ్ లో ఇంకా తగ్గిపోతున్నది. ఏమిటి తగ్గిపోవడం అంటే అర్థం ఏంటి? చిన్నప్పుడు మైండ్ మనస్సు తగ్గిపోవడం ఎలా ఉండేది? యాక్టివ్ గా, లైవ్లీగా ఉండేవాళ్ళం. ఆ లైవ్లీగా ఉండడం తగ్గిపోతుంది. బాడీతో కాదు, మనస్సును వేరు చేసి చూసినా మనస్సు అన్నిట్లో ఏంటో తెలుసుకోవాలని, ఇది పొందాలని, లేకపోతే జ్ఞా ఆ విధంగా యాక్టివ్ గా ఉన్న మనస్సు ఎందుకు పనికి రాకుండా ఎలూఫ్గా, డల్ గా అయిపోతుంది. హ్మ్. ఆ! ఓకే. అంటే అదే అంటే మనకు అంటే భౌతికంగా శరీరం శిథిలం అయిపోతున్న మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది అంటే అది ఆ అర్థం కాదు. ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. యాక్టివ్ గా ఉంచుకోవటం లేదు కానీ అది సంభవమే. అంటే సంభవమే అంటే ఇప్పుడు ఇప్పుడు గొప్ప మనస్సుకి మహర్షులు చూడు, మృత్యు దగ్గరకు వచ్చేసింది అనే దాంతో మనసు భారం అయిపోతుంది. అది ఉంది. అది డిటీరియరేషన్ కారణమే అది. అది ఒకటి పాయింటు. కానీ అంటే అదర్‌వైజ్ కొంతమంది ఆహ్, దాన్ని ఆపడానికి కూడా చాలా గ్రో అవుతారు కదా! ఓల్డ్ ఏజ్‌తో ఇప్పుడు కూడాను. కొంతమంది, నేను, నువ్వు అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఇన్ జనరల్ మైండ్ కూడా డిటీరియరేట్ అయిపోతుంది. అవును, నేనేమి చేయగలను, ఇంకేమీ చేయలేను కదా అనుకుంటూ మనస్సు, మనం ఐడెంటిఫై అయిపోతున్నాం కనుక నేనని ఆలోచిస్తాం. అలా ఒక విధంగా మైండ్‌కి ఏజ్ ఏమిటుంటుంది చెప్పు? అది కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూనే ఉంటుంది. ఏంటి, ఇప్పుడు ఒక 70 ఏళ్ళ అయిన, 80 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళని కలుస్తుంటే వాళ్ళకి ఒక రకంగా దగ్గరకు వచ్చేసాం కదా మృత్యుకి అన్నట్టుగా ఉండి, అంతేకాకుండా ఆలోచనల్లో కూడా నేనేం చేయగలను, చేయగలిగినా సరే అలా ఆలోచిస్తారు. నేను దేనికి పనికిరాను, అలా మనస్సు కృషించిపోతూ ఉంటుంది. హ్మ్. ఐడెంటిఫికేషన్ వల్ల హుహు. యాటిట్యూడ్ ఆఫ్ ద మైండ్, యాక్టివిటీ ఆఫ్ ద మైండ్ లో కూడా చాలా తేడా వస్తుంది. హ్మ్. అది చెప్తున్నారనమాట. అది అది ఏంటంటే రైట్ థింకింగ్ లేకపోవడం వల్ల, ఈ మనస్సు యొక్క విధానాలు అవేర్నెస్ తోటి చూడకపోవడం వల్ల, హృదయంలో ప్రేమ అన్నది ఉంటే అప్పుడు ఇదేం ఉండదు. అలా అయితే భౌతికంగా బాగోలేకపోయినా మైండ్ హెల్తీగా ఉండొచ్చు తప్పకుండా. ఉండొచ్చు కదా. అది అవేర్‌నెస్. ఆ! వాళ్ళకి అది అవగాహన చేసుకున్నారు వచ్చిన వాళ్ళు. ఇలా మనసు యంగ్స్టర్ గా ఉన్నప్పటి నుంచే డిటీరియరేట్ అయిపోతుంది. ఆ! అది కారణం ఏమిటంటే ఉన్న భ్రాంతులు, అజ్ఞానం వీటి వల్ల మనం అలా డిటీరియరేట్ అయిపోతున్నాం. కానీ అది సొసైటీ యొక్క అవేర్‌నెస్. ప్యాటర్న్ ని అనుకరించడం కూడా ఒక కారణం. ఆ! అది అవును. అది అలాగే ఉంది. అసూయ, ద్వేషము, కంపారిజన్, సప్రెషన్ వీటన్నిటితో ఉంటుంది. అవును. హ్మ్. అంటే మనం జనరల్ గా వాళ్ళు చూసినట్టుగా చూడం, మనసు డిటీరియరేట్ అవుతుంది అవును. కానీ అది సత్యం. హ్మ్. హ్మ్. అందుకే ఎప్పుడు ఏదో దుఃఖంతో, విచారంతో ఇలా బరువుగా ఉంటారు. అదొకటుంది. తర్వాత అయ్యో! అయిపోయిందే, మనం పోగొట్టుకున్నామే, ముందంతా మంచి ఇది మంచి కూడా రోజులన్నీ కాదు పోయాయి. మేడం. చాలా మంది నువ్వు పెద్దాడివయ్యావు కదా, నువ్వు పెద్దదానివయ్యావు కదా, నీకు ఇన్ని ఏళ్ళు వచ్చాయి కదా అని కూడా ఈ రకంగా కూడా వీళ్ళని కొంచెం ఉన్నా కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అది కూడా ఉంటుంది సమాజంలోను మామూలుగా. ఏంటుంటుంది వయసురీత్యా వీళ్ళకి ఒకసారి అండి, కొంతుంటుంది. ఎవరైనా కొంత వయస్సు వచ్చేటప్పటికి అందరూ కూడా ఇదే అంటారు. పెద్దాళ్ళయిపోయి ఇంకేముంది అంటూ ఉంటారు మన వాళ్ళు దాంట్లో. అది కూడా వీళ్ళని వాళ్ళు అనడం నిరుత్సాహానికి కాదు, గురి మన చేస్తూ ఉంటుంది. మనస్సు డిటీరియరేట్ అవుతుంది. ఇంకొకరు అనడం వేరే సంగతి. దాన్ని తీసుకోవడం మనం చేస్తున్నాం కదా. మనలో కూడా అలాంటి అదే అదే భావాలు అదే. ఉండబట్టే
అదే అదే అదే. ఎంతో మంది మనస్సు యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు చివరి వరకు. అతను ఎవరో బాడీ ఎంత పాడైపోయినా, స్టీఫెన్సన్ అని ఆ సైంటిస్ట్ అంత మంచి పనులు చేశాడంటే మెంటల్ గా డిటీరియేట్ అవ్వలేదు. ఉమ్. అవును, కానీ అది చాలా కష్టం అసలు. ఐడెంటిఫికేషన్ వల్ల కష్టం అవుతుంది. బాడీ నేను, మైండ్ నేను అని ఐడెంటిఫికేషన్ వల్లే అవుతుంది. కానీ అవేర్నెస్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి అది ఉండాలి. సెల్ఫ్ నాలెడ్జ్ అన్నారు, తన కోసం, తన ఆలోచన విధానం అవన్నీ తనకి తెలియాలి. ఈ స్పిరిచువాలిటీ అనేది హెల్ప్ చేస్తుంది అది బాగా. స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ ఏమిటి? స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? రామ ఆధ్యాత్మిక, కృష్ణ అనుకోవడం, పూజలు చేయడం అదా? అలా అది కాదు. ఆహా, అది కాదు, అది కాదు. మరి ఆయన స్పిరిచువాలిటీ ఏం అంటే అది కాదు. చెప్తున్నారు? సెల్ఫ్ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి తన కోసం తనకి తెలియాలి. ఏ రకంగా అదే ఆలోచిస్తున్నా, అదే నా రియాక్షన్స్ ఏంటి, దాన్ని సెల్ఫ్ అదే నాలెడ్జ్ అని స్పిరిచువాలిటీ. వాడేది. అదే అదే నా ఉద్దేశం అదే. తన కోసం తనకు తెలుసుకోవడం అనే దానికి మనం ఆ పదంతోటే వాడొచ్చు. ఆ స్పిరిచువాలిటీ అన్నది ఒక వేగ్ టెర్మ్. అలా అంటే స్పిరిచువాలిటీ అంటే ఇక్కడ రిలీజన్ రాదు. రిలీజన్ గురించి రిలీజను అంతే. అతను మన ఇంట్లో ఏంటంటే ఎప్పుడైతే ఆ లవ్ తో నిండిపోయిందో, వన్నెస్ అనుభూతి ఉందో, దట్ ఈస్ రిలీజన్ అన్నారు. ఆహా. అచ్చా. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మ అంటే నా ఏజ్ అంటే 40 ఇయర్స్ అమ్మా. అదే నాకు ఒక టైంలో ఫీవర్ అలాంటివన్నీ వచ్చినప్పుడు అంటే చాలా క్లాసులు గట్లకి అటెండ్ అవ్వడానికైనా లేదంటే ఏ పని చేయడానికైనా నా లోపల ఆలోచనల్లో అంటే నాకు నీరసంగా ఉంది కదా, ఒంట్లో బాగాలేదు, నా శరీరం సహకరించట్లేదు కదా అని మైండ్ని కూడా కంప్లీట్ గా ఆ, ఒక డల్ స్టేట్ లో ఉంచుకోవడం, అలా చేయడం అలా ఉండేదమ్మా. అంటే నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు విపరీతమైన బ్యాక్ పెయిన్, సరిగ్గా కదలలేని టైంలో శరీరంలో ఏ పార్ట్ పనిచేయడానికి అనుకూలంగా ఉన్నా ఆ part తో మీరు పని చేసేసేవారు. అంటే వంగలేకపోతే నించొని చేయగలిగే పనులు. అప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే అసలు అంటే ఆలోచించడానికి కూడా అందేది కాదు ఆ స్థితి. కంప్లీట్ గా బాగాలేని టైంలో కూడా అంటే మీరు ఏదైతే చెప్తున్నారో ప్రాక్టికల్ గా అది మీరు చేసింది గమనించానమ్మా. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా బాడీ సహకరించలేకపోతే లేజీగా అనేజీగా ఉండిపోవాలనే ఆలోచనలో ఉంది. అలా అన్నమాట. అది ఇప్పుడు అర్థం అవుతుంది. ఐడెంటిఫికేషన్ అండి, బాడీ నేనన్న ఐడెంటిఫికేషన్ వల్ల అలా వస్తుంది. అవును. నేను మనస్సుని, నేను బాడీని అనుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. నాకు నీరసం ఏమిటి? ఆ బాడీకి నీరసం ఉంటే ఏమిటైపోయింది? ఆ బాడీకి అనంత శక్తి ఉంటుంది లోపల, మనం దాన్ని వాడం. ఒక పూట జ్వరం వచ్చితే మాత్రం, ఒక పూట కొంచెం భోజనం చేయకపోతే నాకు ఎంతో నీరసం అయిపోయినట్టు సెల్ఫ్ పిటి ఒకటి, ఇవన్నిటితో మనం అలా అయిపోతున్నాం. అవును. ఆధ్యాత్మిక మార్గంలో సెల్ఫ్ పిటి పాయిజన్ అంటారు. మన మీద మనకి జాలి దయ ఎక్కువ. ఏదైనా పిటి ఉంటే ఇతరుల మీద చూపెట్టాలి, మనమే చూపెట్టుకోకూడదు. ఓకే అమ్మా, నమస్కారం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఐడెంటిఫై అవడం వల్ల ఏంటవుతున్నదంటే, నేను బాడీని అని దానికి బోల్డ్ అన్న ఆలోచనలు జోడిస్తాం. అలా అంతేకాదు, ఒక పూట కాఫీ లేట్ అయినా, టీ లేట్ అయినా, ఒక పూట టిఫిన్ లేట్ అయినా విలవిల్లాడిపోతూ ఉంటాం. అంటే బాడీతో ఐడెంటిఫికేషన్.
అది స్థిరంగా నిలవేల ఉండిపోదు. తాడని కానీ మేడం మనసు లాగుతూ ఉంటుందట. మనసు లాగదండి బాడీకి. మన మనస్సుకి అలా అలవాటు చేసామని కానీ అది వెంటనే మైండ్ బాడీ యొక్క నీడ్స్ కి ఎఫెక్ట్ అయిపోకుండా ఉంటే, అందుకనే కృష్ణమూర్తి ఓకే. గారు ఇది మీ భౌతిక శరీరం కోరిక మీ మానసిక శరీరం కోరిక చూసుకోండి అని అట్ ద ఫిట్ మాస్టర్లు చెప్తారు. మన ఓకే భౌతిక ఓకే శరీరం కోరికలన్నీ మనసుకు పెట్టుకుంటే డిటీరియరేట్ అయిపోతున్నాం. ఓకే ఓకే. అందుకే అవేర్నెస్ అన్నది చాలా అవసరం. ఎరుక. ఒంటరితనానికి లోన్లీనెస్ కి తేడా ఏంటి? ఎలోన్నెస్ అంటే సహజంగా మనుషులు అందరం కూడా ఏకాంతం అనే దాంట్లో సమస్తం ఉంటాయి, కానీ అటెన్షన్ ఉంటుంది. ఆ ఒంటరితనం అంటే నేను వేరేగా ఉన్నాను, నేను ఒక్కరినే ఉన్నాను, నాకు ఎవరు సంబంధం లేకుండా ఉన్నాను, అలాగా తను తాను వేరు చేసుకోవడం, అది దానివల్ల ఎప్పుడూ ఇబ్బంది లేదు. మనం ఎక్కువగా ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం, అదే ఇబ్బంది మనకి. ఇంకో బాడీ ఇబ్బందిగా ఉంటే మనం పట్టించుకోము, మన బాడీ ఇబ్బందిగా ఉంటే మహా పట్టించుకుంటున్నాం. అందుకే ప్రేమ అన్నది ముఖ్యమైన విషయం అన్నారు. అక్కడ ప్రేమ ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్ గా మీ బాడీ ఇంకో బాడీని అంతలాగే అంటే అతి అతి ప్రాధాన్యాన్ని ఇవ్వరు. ఓకే అండి, ఇంకేమైనా మాట్లాడతారా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఓకే, ముగించేద్దాం.